ఎస్ఎస్సి సీజీఎల్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ అయినా సరే మీరు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ జాబ్లు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది అయితే జాబ్ నోటిఫికేషన్స్ ఏమొస్తాయా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. మీ అందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్ఎస్సి సీజీఎల్ 2026 సంబంధించి నోటిఫికేషన్ అనేది అయితే విడుదలైందండి. మొత్తం పోస్టులు వచ్చేసి 12,256 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయండి. అసలు ఇందులో ఉన్న జాబ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తానండి. కేసు ఎగ్జామ్కి అప్లై చేసే వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ కదా, మేము బీఏ కదా అప్లై చేయొచ్చా, మేము బీకామ్ కదా అప్లై చేయొచ్చా అని అయితే అనుకోవద్దండి. మీది ఎనీ డిగ్రీ ఆఖరికి బీటెక్ చేసినా కూడా ఈ జాబ్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిటర్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇంకా మరెన్నో ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో సంబంధించి దీనికి రిలేటెడ్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవి గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన జాబ్స్ అండి. మన ఈ జాబ్ కనుక అప్లై చేస్తే కనుక ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అయితే మనకి ఈ జాబ్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చండి. మనం ఈ జాబ్కి అప్లై చేయడానికి మనకి మే 21 నుంచి జూన్ 22 వరకు కూడా మనకి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. మనకి ఆన్లైన్ ఫీజు వచ్చేసి 23వ తారీఖు జూన్ వరకు కూడా ఆన్లైన్ ఫీజు అనేది అయితే అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసిన అప్లికేషన్లో ఏదన్నా కనుక మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కనుక మనకి జూన్ 29 నుంచి మనకి జూలై 1 ఈ మధ్యలో అయితే మీరు అప్లై చేసిన అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక సరి చూసుకోవచ్చండి. ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. చెప్పాను కదా, ఎగ్జామ్ ఆల్రెడీ మనకి ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఈ మధ్య నెలలో అయితే మనకి ఎగ్జామ్ అనేది అయితే ఉంటుందండి. అయితే వీటికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? కొన్ని పోస్టులకి అయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యన అయితే ఉన్నాయి. కొన్ని అయితే కనుక 18 నుంచి 30 ఉన్నాయి. కొన్ని పోస్టులకి అయితే ఇంత ఏజ్ లిమిట్ అయితే ఉందండి. ఇంకా ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే కనుక 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అండి. మీరు క్లియర్గా అయితే తెలుసుకుని అయితే నెట్ సెంటర్కి వెళ్ళి అయితే మీ జాబ్స్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు అయితేనే క్లియర్గా అయితే కనుక్కోండి. ఇంకేమైనా వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.